మన చుట్టూ ఒక్కసారి చూడండి. ఆకాశాన్ని తాకేంత ఎత్తైన భవనాలు, మన రోజు నడిపే కార్లు, వాడే వస్తువులు, వీటన్నింటి వెనుక ఒక అదృశ్య శక్తి ఉంది. అదే వెల్డింగ్. మనకు పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ మన ఆధునిక ప్రపంచాన్ని మొత్తాన్ని నిశ్శబ్దంగా కలిపి ఉంచేది ఇదే. అసలు మన ఈ ఆధునిక ప్రపంచాన్ని నిజంగా కలిపి ఉంచేదేంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకి సమాధానం మన కళ్ల ముందే ఉంటుంది, కానీ మనం దాన్ని పెద్దగా గమనించం. మరింతకీ ఏంటది? కరెక్ట్, ఆ శక్తి వెల్డింగ్. లోహాన్ని లోహంతో బలంగా, శాశ్వతంగా అతికించే ఈ అద్భుతమైన ప్రక్రియే మన నాగరికతకు వెన్నెముకలాంటిది. ఇది కొన్ని వందలేళ్ల నుంచి ఉన్న టెక్నాలజీ అయినా ఈ రోజుకి దీని ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు, ఇంకా చెప్పాలంటే పెరిగింది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. వెల్డింగ్ అంటే ఏదో ఒకటే పద్ధతి అనుకుంటే పొరపాటే. దాదాపు 30కి పైగా రకాలున్నాయి. ప్రతి పనికి, ప్రతి లోహానికి దేనికదే ప్రత్యేకం. మరి సరైనదాన్ని ఎంచుకోవటం ఎలా? అదో పెద్ద సవాల్. పదండి ఈ విశ్లేషణలో ఆ చిక్కుముడిని విప్పుదాం. అయితే ఈ 30కి పైగా రకాలున్నా అసలు ఫీల్డులో వాడేవి కొన్ని మాత్రమే. వీటిని ఇండస్ట్రీలో వర్క్ హార్సెస్ అని పిలుస్తారు. అంటే ఎక్కువ భారాన్ని మోసే గుర్రాలన్నమాట. ఎందుకంటే ఇవి అంత నమ్మకమైనవి, అంత పవర్ఫుల్. ఇంతకీ ఏంటవి? చూద్దాం రండి. ఇవే ఆ 4 ప్రధాన వెల్డింగ్ పద్ధతులు: ఎస్ఎంఏడబ్ల్యూ, జిఎంఏడబ్ల్యూ, ఎఫ్సిఏడబ్ల్యూ మరియు జీటీఏడబ్ల్యూ. పేర్లు కాస్త టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ కంగారు పడకండి. ప్రతిదానికి ఓ ప్రత్యేకత, ఓ సూపర్ పవర్ ఉంది. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, మరింక ఆలస్యమెందుకు? ఈ 4 వర్క్ హార్సెస్ని ఒక్కొక్కటిగా దగ్గర నుంచి చూద్దాం. ప్రతి పద్ధతి దేంట్లో బెస్ట్, దాని బలాలేంటి, బలహీనతలేంటి అన్నీ క్లియర్గా అర్థం చేసుకుందాం. మన లిస్ట్లో మొదటిది షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, లేదా సింపుల్గా చెప్పాలంటే స్టిక్ వెల్డింగ్. ఈ పేరు చాలామంది వినే ఉంటారు. ఈ పేరు వింటేనే ఏదో గట్టిగా, రఫ్గా ఉంటుందని అనిపిస్తుంది కదా? నిజమే, ఇది అలాంటిదే. అసలు ఈ స్టిక్ వెల్డింగ్ ఎలా పనిచేస్తుందంటే, ఇదొక మాన్యువల్ ప్రాసెస్. ఫ్లక్స్ పూత పూసిన ఒక స్టిక్ లాంటి ఎలక్ట్రోడ్ని వాడతారు. అది కరుగుతున్నప్పుడు ఆ ఫ్లక్స్ ఒక గ్యాస్ని, ఇంకా స్లాగ్ అనే ఒక పొరని సృష్టిస్తుంది. ఇవి రెండు వెల్డ్ని బయటి గాలి తగలకుండా కాపాడతాయన్నమాట. చాలా సింపుల్ సెటప్, పెద్దగా పరికరాలు కూడా అవసరం లేదు. అందుకే చాలామందికి, ముఖ్యంగా హోమ్ షాప్స్లో వాళ్ళకి ఇది ఫేవరెట్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎక్కడైనా పనిచేస్తుంది. గాలి, వాన, దుమ్ము, తుప్పు దేన్ని లెక్కచేయదు. అందుకే దీన్ని వెల్డింగ్ ప్రపంచంలో ఓ ఆఫ్ రోడ్ వెహికల్ లాంటిది అంటారు. కానీ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఇది కొంచెం స్లో ప్రాసెస్. పైగా వెల్డ్ నీట్గా రావాలంటే మంచి నైపుణ్యముండాలి, లేదంటే వెల్డ్స్లో పగుళ్ళొచ్చే ప్రమాదముంది. ఓకే, నెక్స్ట్ గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, లేదా పాపులర్గా చెప్పాలంటే మిగ్ వెల్డింగ్. స్టిక్ వెల్డింగ్ని ఆఫ్ రోడర్తో పోల్చాం గదా, మరి మిగ్ వెల్డింగ్ ఏంటంటే ఒక ఫ్యాక్టరీ అసెంబ్లీ లైన్లో దూసుకుపోయే రేస్ కార్ లాంటిది. దీని బలమంతా వేగం, శుభ్రత. ఇందులో స్టిక్లా కాకుండా ఒక వైర్ రీల్ నుంచి కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. ఆ వెల్డ్ని కాపాడటానికి బయట నుంచి ఆర్గాన్ లేదా కార్బన్ డయాక్సైడ్ లాంటి గ్యాస్ని వదులుతారు. వైర్ ఆగకుండా వస్తుంది కాబట్టి మధ్యలో స్టిక్స్ మార్చే పని ఉండదు. పాయింట్ అండ్ షూట్ లాగా ఉంటుంది. అందుకే ఇది చాలా ఫాస్ట్, నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది షాప్ లోపల కంట్రోల్డ్ వాతావరణంలో బాగా పనిచేస్తుంది. ఎందుకంటే బయటి గాలి ఆ షీల్డింగ్ గ్యాస్ని పక్కకు నెట్టేస్తుంది. వేగం, శుభ్రత, ఆటోమేషన్ వీటికిది పెట్టింది పేరు. అందుకే కార్ల తయారీ లాంటి ప్రొడక్షన్ లైన్స్లో మిగికి తిరుగులేదు. సరే, మూడోది ఫ్లక్స్ కోడ్ ఆర్క్ వెల్డింగ్, అంటే ఎఫ్సిఏడబ్ల్యూ. దీన్ని ఒక స్మార్ట్ హైబ్రిడ్ అనుకోవచ్చు. అదెలాగంటే ఇది స్టిక్ వెల్డింగ్ యొక్క రఫ్ అండ్ టఫ్ స్వభావాన్ని, మిగ్ వెల్డింగ్ యొక్క వేగాన్ని రెండింటినీ కలిపి అందిస్తుంది. ఇది కూడా మిగ్లాగే వైర్ని వాడుతుంది, కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ వైర్ లోపల ఫ్లక్స్ నింపి ఉంటుంది. అచ్చం మన స్టిక్ వెల్డింగ్లో ఉన్న ఫ్లక్స్ లాంటిదే అన్నమాట. దీనివల్ల కొన్నిసార్లు బయటనుంచి గ్యాస్ అవసరం లేదు, దానంతటా అదే షీల్డ్ చేసుకుంటుంది. అంటే మిగ్లాంటి వేగం, స్టిక్ లాంటి పోర్టబిలిటీ. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ కదా. ఇది ఎక్కడెక్కువగా వాడతారంటే భారీ నిర్మాణ పనుల్లో, పెద్ద పెద్ద బిల్డింగులు, వంతెనలు కట్టేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది చాలా వేగంగా పనిచేస్తుంది, లోతుగా చొచ్చుకుపోతుంది, ఇంకా బయట గాల్లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కాకపోతే ఇది మిక్కన్నా ఎక్కువ పొగని,
స్పాటర్ని సృష్టిస్తుంది. ఆ తర్వాత ఏర్పడిన స్లాగ్ని క్లీన్ చెయ్యాలి. ఇక చివరిగా మన 4వ వర్క్ హార్స్ గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్, లేదా అందరూ పిలిచే పేరు టిగ్. ఇప్పుడుదాకా మనం చూసినవి పనిని వేగంగా పూర్తి చేయడం మీద దృష్టి పెడితే, టిగ్ మాత్రం పర్ఫెక్షన్ మీద దృష్టి పెడుతుంది. దీన్ని వెల్డింగ్లో ఒక ఆర్ట్ ఫామ్ అని కూడా అనొచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో వాడే టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ కరగదు. అది కేవలం వేడిని సృష్టించే ఆర్క్ని మాత్రమే ఇస్తుంది. వెల్డర్ ఒక చేత్తో ఆ టార్చ్ని, మరో చేత్తో ఫిల్లర్ రాడ్ని కంట్రోల్ చేస్తూ వెల్డ్ చేస్తారు. అల్యూమినియం, టైటానియం లాంటి పలచని, సున్నితమైన లోహాలకు ఇది పర్ఫెక్ట్. ఏరోస్పేస్, సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువగా వాడేది ఇదే. దీన్ని ఒక సర్జన్ వాడే స్కాల్పెల్తో పోల్చవచ్చు. అంత ఖచ్చితత్వం, అంత శుభ్రత ఉంటుంది దీని పనిలో. అందుకే చాలా బలమైన, హై క్వాలిటీ వెల్డ్స్ వస్తాయి. కానీ ఇది నేర్చుకోవడం చాలా కష్టం, చాలా నెమ్మదైన ప్రాసెస్ కూడా. పరికరాలు కూడా ఖరీదైనవి. విమానాలు, రాకెట్ల వంటి క్రిటికల్ అప్లికేషన్స్లో మాత్రం టిగ్కి ప్రత్యామ్నాయం లేదు. సరే, ఇప్పటిదాకా మనం 4 ప్రధాన వెల్డింగ్ పద్ధతుల గురించి తెలుసుకున్నాం. ప్రతిదానికి దాని సొంత బలాలు, బలహీనతలు ఉన్నాయి. మరి ఒక పనికి ఏది సరైనదో ఎలా నిర్ణయించాలి? ఇప్పుడు వాటన్నింటినీ ఒకే చోట పెట్టి పోల్చి చూద్దాం. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఈ టేబుల్ చూస్తే మనకొక స్పష్టమైన అవగాహన వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, వేగం, శుభ్రత కావాలంటే మిగ్ బెస్ట్. బయట ఎలాంటి కండిషన్స్లో అయినా పనిచేయాలంటే స్టిక్ వెల్డింగ్ సరైనది. పర్ఫెక్షన్, క్వాలిటీ అన్నింటికన్నా ముఖ్యం అనుకుంటే టిగ్ని మించింది లేదు. ఇక వేగం, పోర్టబిలిటీ రెండూ బ్యాలెన్స్ చేయాలంటే అప్పుడు FCAWని ఎంచుకోవాలి. అంతిమంగా ప్రాజెక్ట్ని బట్టే ఎంపిక ఉంటుంది అన్నమాట. కొన్ని ఉదాహరణలు చూద్దాం. బయట గాలిలో మందపాటి స్టీల్ని వెల్డ్ చేయాలా? అయితే ఆలోచించకుండా స్టిక్ లేదా సెల్ఫ్ షీల్డెడ్ ఫ్లెక్స్ కోడ్ వాడాలి. అదే ఒక ఫ్యాక్టరీలో వేగంగా ప్రొడక్షన్ చెయ్యాలా? అప్పుడు మిగ్ లేదా గ్యాస్ షీల్డెడ్ ఫ్లెక్స్ కోడ్ ఎంచుకోవాలి. చూసారా, సందర్భాన్ని బట్టే సరైన టూల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే భద్రత. వెల్డింగ్ అనేది చాలా శక్తివంతమైన ప్రక్రియ, కానీ అంతే ప్రమాదకరమైంది కూడా. సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకూడదు. లోహాన్ని కరిగించేంత వేడి అంటే కాలిన గాయాలు, ఎలక్ట్రిక్ షాక్, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశముంది. అంతేకాదు, ఆ ఆర్క్ నుంచి వచ్చే యూవీ రేడియేషన్ కళ్లను దెబ్బతీస్తుంది. వెలువడే పొగలు చాలా విషపూరితమైనవి. అందుకే వెల్డింగ్ హెల్మెట్, రెస్పిరేటర్, గ్లవ్స్, ఫ్లేమ్ రెసిస్టెంట్ జాకెట్ లాంటివి తప్పనిసరి. సరైన వెంటిలేషన్ లేనిచోట వెల్డింగ్ అస్సలు చేయకూడదు. సరే, ఇంత చరిత్ర ఉన్న వెల్డింగ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇది ఇక్కడితో ఆగిపోయే టెక్నాలజీ కాదు, నిరంతరం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. టెక్నాలజీ దీన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఫ్యూచరంతా ఆటోమేషన్, రోబోటిక్స్ మీదే ఉంది. మనుషులు చేయలేని క్లిష్టమైన పనులను కూడా రోబోట్లు చాలా ఖచ్చితత్వంతో వేగంగా చేస్తున్నాయి. అధునాతన మెటీరియల్స్, కొత్త టెక్నిక్స్ ఇవన్నీ వెల్డింగ్ నాణ్యతను, వేగాన్ని ఇంకా పెంచుతున్నాయి. మొత్తం మీద చూస్తే ఒక ప్రశ్న మిగిలిపోతోంది. అసలు మన ఈ ప్రపంచంలో వెల్డర్ స్పార్క్ తాకని వస్తువు ఏదైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మనం కూర్చునే కుర్చీ నుంచి ఆకాశంలో ఎగిరే విమానం వరకు ప్రతి చోట వెల్డింగ్ తనదైన ముద్ర వేసింది. నిజం చెప్పాలంటే వెల్డింగ్ అనే ఈ అదృశ్య శక్తి లేకపోతే మన ఆధునిక ప్రపంచమనేది ఉండేదే కాదు. Please do subscribe.